ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో అత్యంత చురుకైన మరియు ఫైర్ బ్రాండ్ మహిళా నేతగా గుర్తింపు పొంది, ప్రస్తుతం రాష్ట్ర హోం మంత్రిగా బాధ్యతలు నిర్వర్తిస్తున్న వంగలపూడి అనిత గారి పూర్తి పేరు వంగలపూడి అనిత. పుట్టిన తేదీ 24 మార్చి 1979. పుట్టిన ఊరు లింగరాజుపాలెం ఎస్. రాయవరం మండలం, ఉమ్మడి విశాఖపట్నం జిల్లా, ప్రస్తుతం అనకాపల్లి జిల్లా. తల్లిదండ్రులు వంగలపూడి అప్పారావు. జీవిత భాగస్వామి కోసర శివప్రసాద్. సంతానం ఒక కుమారుడు నిఖిల్, ఒక కుమార్తె రష్మిత శ్రీ. విద్యార్హత ఆమె విద్యాపరంగా ఉన్నత అర్హతలు కలిగి ఉన్నారు. ఆంధ్ర విశ్వవిద్యాలయం, ఆంధ్ర యూనివర్సిటీ నుండి ఎంఏ లిటరేచర్ మరియు అంబేద్కరు విశ్వవిద్యాలయం నుండి ఎంఎడ్ మాస్టర్ ఆఫ్ ఎడ్యుకేషన్ పూర్తి చేశారు. రాజకీయ పార్టీ తెలుగుదేశం పార్టీ. ఉపాధ్యాయురాలి నుండి హోం మంత్రి వరకు రాజకీయ ప్రస్థానం. రాజకీయాల్లోకి రాకముందు వంగలపూడి అనిత గారు దాదాపు 10 ఏళ్ల పాటు ప్రభుత్వ ఉపాధ్యాయురాలిగా, గవర్నమెంట్ టీచర్ పనిచేశారు. సమాజ సేవ మరియు ప్రజా సమస్యలపై ఉన్న ఆసక్తితో ఆమె 34 ఏళ్ల వయసులో తన ఉద్యోగానికి రాజీనామా చేసి, టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు గారి ప్రోత్సాహంతో రాజకీయాల్లోకి వచ్చారు. తొలిసారి ఎమ్మెల్యేగా విజయం 2014 ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో ఆమె మొదటిసారి టీడీపీ తరపున పాయకరావుపేట ఎస్సీ రిజర్వ్డ్ నియోజకవర్గం నుండి పోటీ చేసి, వైఎస్సార్సీపీ అభ్యర్థిపై విజయం సాధించి తొలిసారి శాసనసభలో అడుగుపెట్టారు. టీటీడీ బోర్డు సభ్యురాలిగా 2018లో ఆమెను తిరుమల తిరుపతి దేవస్థానం టీటీడీ బోర్డు సభ్యురాలిగా ప్రభుత్వం నియమించింది. అయితే ఆ సమయంలో సోషల్ మీడియాలో జరిగిన కొన్ని మతపరమైన వివాదాల కారణంగా ఆమె స్వచ్ఛందంగా ఆ పదవి నుండి తప్పుకున్నారు. 2019 ఎన్నికల్లో ఆమె పాయకరావుపేటను విడిచి పశ్చిమ గోదావరి జిల్లాలోని కొవ్వూరు నియోజకవర్గం నుండి పోటీ చేశారు. అయితే ఆ ఎన్నికల్లో వైఎస్సార్సీపీ అభ్యర్థి తానేటి వనిత చేతిలో ఓటమి పాలయ్యారు. తెలుగు మహిళా అధ్యక్షురాలిగా 2021 ఓడిపోయినప్పటికీ పార్టీలో గట్టిగా నిలబడ్డారు. జనవరి 2021లో టీడీపీ అధికారిక మహిళా విభాగమైన తెలుగు మహిళ రాష్ట్ర అధ్యక్షురాలిగా బాధ్యతలు చేపట్టారు. వైఎస్సార్సీపీ ప్రభుత్వ హయాంలో మహిళలపై జరిగిన అన్యాయాలపై విపక్ష నేతగా ఆమె గళం విప్పి పార్టీలో కీలక నేతగా ఎదిగారు. తిరిగి పాయకరావుపేటలో ఘన విజయం 2024 అసెంబ్లీ ఎన్నికల్లో తిరిగి తన సొంత నియోజకవర్గమైన పాయకరావుపేట నుండి కూటమి తరపున పోటీ చేసి భారీ మెజారిటీతో విజయం సాధించారు. ప్రస్తుత బాధ్యతలు ఆంధ్రప్రదేశ్ హోం మంత్రి. 2024 జూన్లో ఏర్పడిన నారా చంద్రబాబు నాయుడు గారి కూటమి ప్రభుత్వంలో వంగలపూడి అనిత గారికి అత్యంత కీలకమైన పదవి దక్కింది. ఈ క్యాబినెట్లో అత్యంత పిన్న వయస్కురాలైన మంత్రిగా ఆమె రికార్డు సృష్టించారు. ప్రస్తుతం ఆమె కింది శాఖలను పర్యవేక్షిస్తున్నారు. రాష్ట్ర హోం వ్యవహారాల శాఖ మంత్రి, హోం మినిస్టర్. విపత్తు నిర్వహణ శాఖ మంత్రి, డిజాస్టర్ మేనేజ్మెంట్. రాజకీయ శైలి వంగలపూడి అనిత గారు తన వాగ్ధాటి, ఆడిటరీ స్కిల్స్, చురుకైన విమర్శలు మరియు అసెంబ్లీలో ప్రజా సమస్యలపై స్పష్టమైన వాదనలు వినిపించే నాయకురాలిగా గుర్తింపు పొందారు. హోం మంత్రిగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత రాష్ట్రంలో శాంతిభద్రతల పరిరక్షణ, మహిళల భద్రత మరియు సైబర్ నేరాల నియంత్రణపై ఆమె ప్రత్యేక దృష్టి సారించారు. ఆమె రాజకీయ దృక్పథం మరియు హోం మంత్రిగా తీసుకుంటున్న నిర్ణయాలను నేరుగా తెలుసుకోవడానికి ఈ వంగలపూడి అనిత ప్రెస్ మీట్ వీడియో చూడవచ్చు. ఇందులో ఆమె శాఖాపరమైన సమీక్షలు మరియు తాజా రాజకీయ పరిణామాలపై మాట్లాడారు.